కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి కొనుగోలు శక్తిని పెంచేందుకు జీఎస్టీని తగ్గించిన నేపథ్యంలో మండల కేంద్రమైన రాయవరంలో స్థానిక జీఎస్టీ అధికారులు పంచాయతీ కార్యదర్శి పి వెంకటరత్నం, సచివాలయ కార్యదర్శి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు పర్యవేక్షణలో గ్రామంలోని కిరాణా షాపులు, ఫ్యాన్సీ షాపులు, విక్టరీ బజార్ తదితర షాపుల్లో తనిఖీలు చేశారు. జీఎస్టీ తగ్గిన ప్రకారం నిత్యావసర సరుకులు అమ్ముతున్నారా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఆర్థిక ప్రమాణాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని షాపు యజమానులు తూచా తప్పకుండా పాటించాలన్నారు. అలాగే ఆర్డర్స్ అలా ప్యాకింగ్ అవసరాలు కొంటుంటే 260 రూపాయలు. ఇలాగా కొంత ఇప్పుడు సామాన్య ప్రజలకి జీఎస్టీ తగ్గించడం వల్ల కలిసి వస్తుందని ఇప్పుడు మనకి ఈ సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్, ఈ జిఎస్టీ స్లాబ్స్ అనేది చేంజ్ అయ్యాక ఈ 15% కాస్త మనకి 5%గా మారింది. ఇక్కడ ప్రైస్ ఉంది చూడండి, ఈ 5%గా మారాక ఈ 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ 4 రూపాయల 50 పైసలు అంటే 4.5 రూపాయలు ప్రతి ప్రొడక్ట్ మీద రేట్ అనేది తక్కువ అయ్యి ఇప్పుడు మన సామాన్య ప్రజలు తక్కువ రేట్కి మన ఆదాయంతో మనం మంచిగా బతకడానికి ఇదొక ఉపయోగకరంగా మారింది. అలానే దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం మనకి నెలవారీ 842 రూపాయలు అనేది మనం ఆదా చేయగలుగుతున్నాము. దాని ద్వారా సంవత్సరానికి మనకి 10,114 రూపాయలు అనేది నా పేరు దిలీప్ కుమార్. నేను రాయవరం ఏదైతే విక్టరీ బజార్ ఉంది బ్రాంచ్కి మేనేజర్, ఈయన అసిస్టెంట్ మేనేజర్. సో కేంద్ర ప్రభుత్వం అయితే ఏ విధంగా అయితే జిఎస్టీ 2.2 అనేది తీసుకొచ్చిందో దాని ప్రకారమే మేము స్టాక్ అనేది అమ్ముతున్నాం, సేల్ చేస్తున్నాం కస్టమర్ కూడా. అదే అలా వాళ్ళకి ఎలా తెస్తుందంటే బిల్ మీద కూడా మేము 18% జిఎస్టీ అనేది మెన్షన్ చేస్తున్నాం. కస్టమర్కి అనుగుణంగా ఎలా అయితే 2.2 ఉందో అదే ప్రకారంగా సేల్ చేస్తున్నాం. అండ్ ఈరోజు కూడా లోకల్ జిఎస్టీ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి స్టోర్ విజిట్ చేశారు. వాళ్ళు కూడా ఆ యొక్క ప్రొడక్ట్స్ని తీసుకుని ఎంఆర్పీ బిల్ చెక్ చేసుకుని ఆ బిల్ ప్రకారంగా ఉంటుందో లేదో వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసుకున్నారు. యాస్టీస్ కేంద్ర ప్రభుత్వం ఎలాగైతుందో దాని ప్రకారం ఉంది, వాళ్ళు కూడా దాన్ని అగ్రీ అయ్యేసి వాళ్ళు చెక్ చేసుకుని ఈరోజు వెళ్ళారు. సో దాని ప్రకారం కస్టమర్స్ కూడా సేల్ చేస్తున్నారు. ఈ కొట్లో కొత్త స్టాక్ వచ్చిందా, పాత స్టాకే కంటిన్యూ అవుతుంది? కొత్త స్టాక్ ఎవరి వీక్ రీప్లేస్మెంట్ అవుతుంది సార్. అది కొత్త స్టాక్. సో మన పాత స్టాక్ ఆటోమేటిక్గా పాత స్టాక్ క్లియర్ అయిపోతుంది, కొత్త స్టాక్ రీఫిల్ అవుతుంటుంది. అదే మా కస్టమర్కి కొత్త జిఎస్టీ ప్రకారం సేల్ చేస్తాం. పాత స్టాక్ ఉన్న మట్టుకు కొత్త రేట్లను అప్లై చేస్తున్నారా లేక అదే పాత రేట్లకు అమ్ముతున్నారు? లేదు సార్, కొత్త రేట్ ప్రకారమే అమ్ముతున్నాం సార్. పాత స్టాక్ కొత్త జిఎస్టీ ఏదైతే అమలు అవుతున్నాయో దాని ప్రకారంగానే అమ్ముతున్నాం.